హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఈ వీడియోలో కంది పొడి ఎలా చేయాలో చెప్తున్నా. సో ఐ థింక్ అందరికీ తెలిసి ఉంటుంది, బట్ ఒకసారి నేను చెప్తున్నా చూడండి. ఫస్ట్ ఇది ఎలా చేయాలి అంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ మనం నువ్వులు, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి అంటే అన్నీ ఒక్కసారి కాదు, ఒక్కొక్కసారి ఫ్రై చేయాలి. ఒక్కొక్కసారి ఫ్రై చేసిన తర్వాత సైడ్కి తీసి ఇలా ఉంచుకోవాలి. ఏంటంటే కందిపప్పు, పెసరపప్పు, నువ్వులు, శనగపప్పు, కందిపప్పు కొంచెం ఎక్కువ తీసుకోండి, ఓకేనా. తర్వాత ఇంకా గ్రీన్ చిల్లీ కూడా ఫ్రై చేసుకోవాలి. లైక్ కొంచెం గ్రీన్ చిల్లీ తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేసి ఇవన్నీ గ్రైండ్ చేయాలి. గ్రైండ్ గ్రైండ్ చేస్తే ఇది సింపుల్ ప్రాసెస్. బట్ ఇది ఎందుకంటే ఇలా ప్రిపేర్ చేసుకుంటే వర్కింగ్ ఉమెన్కి ఈజీ అవుతుంది. బికాస్ మనం మార్నింగ్ లేవగానే ఆఫీస్కి వెళ్ళాలి కదా. సో ఇన్ దట్ టైం ఇలా చేసి ఉంచుకుంటే ఇఫ్ ఎట్ ఆల్ ఎప్పుడైనా లేట్ అయినా కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. సో అందుకు నాకు ఈరోజు ఆఫ్ ఉంది. సో అందుకు నేను ఇది ప్రిపేర్ చేస్తున్నా. సో మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం వేడి అన్నంలో లైక్ అది గ్రైండ్ చేసాక పౌడర్లా అవుతుంది కదా. సో ఆ పౌడర్ వేసుకొని కొంచెం గీ ఆర్ ఆయిల్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఇదిగోండి, గ్రైండ్ చేసాక పౌడర్ ఇలా ఉంటుంది. సో ఇంకా అంతే. నేను ఇది ఒక కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఇది ఎన్ని డేస్ అయినా స్టోర్ ఉంటుంది. ఉందా నాకు చెప్పండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.